So hello guys, welcome back to our channel Sai Tech Easy. So in this video లో radar అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసి radar సిగ్నల్ ని ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికి ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా సర్వో మోటార్ అనేది రన్ అవుతుంది. మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్ లో అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా ఎప్పుడైతే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎదురుగా మనకి బజర్ కూడా రింగ్ అవుతుంది. సో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. సో దీని కనెక్షన్స్ అండ్ కోడ్ కంప్లీట్ గా ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో చూస్తేనే మీకు క్లియర్ గా అయితే అది ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ రేడార్ సిస్టమ్ చేయడానికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఆర్డినో బోర్డ్ ఒకటి, బజర్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్, బ్రెడ్ బోర్డ్ అండ్ సర్వో మోటార్. సో దీస్ 5 కాంపోనెంట్స్ అయితే మనకి ఈ ప్రాజెక్ట్ చేయడానికి అయితే కావాలి. సో ఇప్పుడైతే మనం కనెక్ట్ చేసి చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే బ్రెడ్ బోర్డ్లోకి 5 volts అండ్ గ్రౌండ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో పవర్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఎందుకంటే అల్ట్రాసోనిక్ సెన్సార్కి అండ్ సర్వో మోటార్కి 2 పవర్ కనెక్షన్స్ కావాలా కదా. సో అందుకని నేను ఇక్కడైతే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే సర్వో మోటార్ కనెక్ట్ చేద్దాము. సో సర్వో మోటార్కి వచ్చేసి 3 pins అయితే ఉంటాయి. సో ఈ 3 pins ఒకటి VCC, గ్రౌండ్ అండ్ సిగ్నల్ పిన్ ఉంటాయి. సో ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి VCC అనమాట. సో ఈ బ్రౌన్ వచ్చేసి గ్రౌండ్. సో ఎల్లో వైర్ వచ్చేసి సిగ్నల్ పిన్ అనమాట. సో ఇవి వచ్చేసి ఫస్ట్ అయితే గ్రౌండ్ కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది గ్రౌండ్ కనెక్ట్ సో ఎక్స్టెన్షన్ వైర్స్ అయితే తీసుకున్నాను. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఇది వచ్చేసి గ్రౌండ్. సో నెక్స్ట్ ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి VCC 5 voltsకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ సిగ్నల్ పిన్ వచ్చేసి మనకు ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 10కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 10కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయితే చూద్దాం. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ చూస్తే ఒకసారి మనకి ఇందులో 4 pins ఉంటాయి కదా. సో ఈ 4 pinsలో ట్రిగ్గర్, ఎకో, VCC అండ్ గ్రౌండ్. సో VCC వచ్చేసి మనం 5 voltsకి అయితే కనెక్ట్ చేయాలి. సో ఆ బ్రెడ్ బోర్డ్లో ఉన్న 5 voltsకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ వచ్చేసి బ్రెడ్ బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ ట్రిగ్గర్, ఎకో పిన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి ట్రిగ్గర్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 8కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. పిన్ నెంబర్ 8. ఎకో పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 9. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ని మనం ఈ సర్వో మోటార్ పైన ఫిక్స్ చేసుకోవాలి. సో సర్వో మోటార్ పైన ఫిక్స్ చేసుకోవడానికి నేను ఒక డబుల్ టేప్ ఒకటి తీసుకున్నాను. సో డబుల్ టేప్ ఒకటి తీసుకొని సర్వో మోటార్ పైన అయితే ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ బజర్. సో ఈ బజర్ వచ్చేసి పాజిటివ్, రెడ్ కలర్ వైర్ వచ్చేసి పాజిటివ్. సో ఈ బజర్ వచ్చేసి మనం పిన్ నెంబర్ 7కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, పాజిటివ్. నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మన గ్రౌండ్ ఉంటుంది. సో ఈ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇంతటితో కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో దీనికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనం కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. సో కోడ్ అప్లోడ్ చేయడానికి USB కేబుల్ ద్వారా మనకి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మన ల్యాప్టాప్లో ఆర్డినో ఐడి అయితే ఓపెన్ చేసుకోండి. సో ఆర్డినో ఐడి అయితే ఓపెన్ చేసుకొని కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ కోడ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా మనం కోడ్ అప్లోడ్ చేసేయడం అనేది. సో ఇందులో మీరు చేంజెస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకోవడం అండ్ కోడ్ ఏమో అప్లోడ్ చేసేసేయండి కోడ్. సో ఆర్డినో కోడ్ అయితే ఫస్ట్ ఆర్డినో కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీని తర్వాత మనకు ఆర్డినో ఐడి అండ్ మన సిగ్నల్స్ని మనం ట్రాక్ చేసుకోవడానికి, అంటే సిగ్నల్ మనం చూడటానికి ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చిందా లేదా అనేది సిగ్నల్ చూడటానికి మనకి ప్రాసెసింగ్ ఐడి అని ఇంకొకటి అయితే కావాలి. సో ఆ ప్రాసెసింగ్ ఐడి ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఈ ప్రాసెసింగ్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఇక ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిపోయాక ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెసింగ్ 4.3 ఫర్ విండోస్ అని ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మనకి ప్రాసెసింగ్ ఐడి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అవుతుంది. సో ఇదైతే జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ జిప్ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఫైల్ని అయితే కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు ఎక్కడికైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ప్లేస్కి అయితే వెళ్ళండి. నేను డౌన్లోడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో డౌన్లోడ్లో చూసుకుంటే మీరు క్లియర్గా ఎక్కడైతే ఉంది చూడండి ప్రాసెసింగ్ 4.2 అనేది. సో అది ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు ప్రాసెసింగ్ EXE అనే ఫైల్ ఉంది కదా. సో ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. సో ఫైల్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయాక మనకి విండో వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయ్యాక మీరు క్లియర్గా అయితే అందులో మనం కోడ్ అనేది
డంప్ చేయాలి. సో ఈ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఆర్డినో ఐడికి సపరేట్ కోడ్ ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ ఐడికి సపరేట్ కోడ్ ఉంటుంది. సో ఆర్డినో ఐడి కూడా ఆర్డినోలో అప్లోడ్ చేయాలి అండ్ ఈ కోడ్ వచ్చేసి ఈ ప్రాసెసింగ్ ఐడిలో అయితే ఇది రన్ చేసుకోవాలి. సో ఈ రన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ సీరియల్ దిస్ కామ్ 9600 అని. సో ఇక్కడ కామ్ 7 అని ఉంది. సో మీరు ఏ కామ్ అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ కామ్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో మీకు కామ్ ఎలా తెలుస్తుంది అంటే ఆర్డినో ఐడి ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఇక్కడ కామ్ 7, సో ఆర్డినో యూనో అనేది కామ్ 7కి కనెక్ట్ అయి ఉంది. సో ఈ కామ్ 7 అనేది మనం ఇక్కడ ప్రాసెసింగ్ ఐడిలో ఇక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏ కామ్ 7 అయితే కామ్ 7, కామ్ 11 అయితే 11, 1 అయితే 1, సో అలా అయితే చేంజ్ చేసుకోండి. సో నాది కామ్ 7 కాబట్టి నేను కామ్ 7కి కనెక్ట్ అయి ఉంది, కామ్ 7 రాసుకున్నాను. సో అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ రన్ అయితే చేయాలి. సో రన్ చేస్తే మీకు డైరెక్ట్గా విండో అయితే ఓపెన్ అయిపోతుంది. సో సిగ్నల్ విండో అయితే ఓపెన్ ఉంది కదా. సో ఈ సిగ్నల్ విండోలో చూస్తే మీరు క్లియర్గా మనకి ఇక్కడ సిగ్నల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మా అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది రన్ అవుతుంది కదా. సో రన్ అవుతున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూడండి, సో ఇదైతే రన్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి, సో అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే అటు ఇటు సర్వో మోటార్ రన్ అవుతుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎటైతే తిరుగుతుందో అక్కడ సిగ్నల్ అయితే చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ అనేది విత్ ఇన్ ద రేంజ్లో మనం ప్లేస్ చేసినప్పుడు సో అప్పుడు మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను హ్యాండ్ అయితే మూవ్ చేస్తున్నాను. సో హ్యాండ్ ప్లేస్ చేసినప్పుడు చూడండి అక్కడ సో రెడ్ కలర్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే హ్యాండ్ అలా అడ్డం వచ్చిందో మనకి అక్కడ రెడ్ కలర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఐడెంటిఫై చేసిందన్నమాట రేడార్ వచ్చేసి. సో ఐడెంటిఫై చేసినప్పుడు మనకి బజర్ అనేది రింగ్ అవుతుంది, చూసారా. సో బజర్ అయితే రింగ్ అవుతుంది. సో ఈ రేడార్ సిస్టమ్ అనేది ఆర్మీలో ఎక్కువ అయితే యూజ్ చేస్తుంటారు. మిసైల్స్ అనేది ఐడెంటిఫై చేసి ఆ మిసైల్ని బ్లాస్ట్ చేయడానికి ఈ రేడార్ సిగ్నల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.